తెలంగాణలోని మెడికల్ కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కాసేపట్లో మంత్రులతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసాపై చర్చించనున్నారు. తెలంగాణలోని మెడికల్ కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కాసేపట్లో మంత్రులతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసాపై చర్చించనున్నారు. తెలంగాణలోని మెడికల్ కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హెల్త్ అధికారులతో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా ఈ మెడికల్ కాలేజీల నిర్వహణ, వాటికి ఉన్నటువంటి ఆ కాలేజీల్లో ఉన్నటువంటి వసతులు, ఆ నేషనల్ మెడికల్ కౌన్సిల్ విధి విధానాలు, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేటువంటి సమగ్రమైనటువంటి విషయాలపైన అధికారులతో చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. సో మరికొద్ది సేపట్లోనే ఈ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం ముగుస్తుంది. ఆ తర్వాత వెంటనే మంత్రులతో సమావేశం ప్రారంభమవుతారు. ఇప్పటికే మంత్రులంతా కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొంతమంది మంత్రులు ఇప్పటికే చేరుకున్నారు. మరికొంతమంది మంత్రులు కూడా వస్తున్నారు. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పి సీఎంఓ నుంచి సమాచారం అందించారు. సో ఆ మేరకు మంత్రులంతా కూడా చేరుకుంటున్నారు. ఈ వైద్య శాఖ అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత మెడికల్ కాలేజీల మీద, వాటి నిర్వహణకు సంబంధించినటువంటి విషయాలపైన సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత మంత్రుల సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఈ మంత్రుల సమావేశంలో రెండు అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు, మంత్రులతో మాట్లాడబోతా ఉన్నారు. అందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, రెండు రైతు భరోసాకు సంబంధించి. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైంది, రైతులంతా కూడా సాగుకు సిద్ధమైపోయారు, విత్తనాలు నాటేందుకు కూడా సిద్ధమైపోయారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్షాకాలం రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం అంటే ఒక 1000 రూపాయలని పెంచేసి ఏడాదికి 6000 చొప్పున, 2 పంటలకి 12,000 చొప్పున రైతులకి ఎకరాకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి రైతు భరోసాని అమల్లోకి తీసుకువచ్చింది. సో ఆ వర్షాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా సహాయాన్ని ఎప్పటి నుంచి వేయాలి అనేటువంటి దానిపైన ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకైతే రేపటి నుంచే రైతుల ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల్ని జమ చేసేటువంటి ప్రక్రియని ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. రేపు 0 to 1 ఇట్లా డే బై డే 0 to 1, 1 to 2, 2 to 3 ఈ విధంగా ఎకరాలను బట్టి వరుసగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు, నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అందుకోసం అవసరమైనటువంటి నిధులన్నింటినీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము సమీకరించుకొని దగ్గర పెట్టింది. సో ఈ రోజు సమావేశం తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం రైతు నేస్తం కార్యక్రమం ఉంది రాజేంద్ర నగర్లో. ఆ కార్యక్రమంలో దీనిపైన ఒక ప్రకటన ముఖ్యమంత్రి చేసేటువంటి అవకాశాలున్నాయి. దాంతోపాటుగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయి. స్థానిక సంస్థల్లో ఎప్పటి నుంచో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఇటు గ్రామ పంచాయతీల్లో కావచ్చు, అదేవిధంగా ఇటు జడ్పీల్లో కావచ్చు, మండల పరిషత్తుల్లో కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు, ఇక అన్నిట్లో కూడా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ వస్తుంది. దీనివల్ల కొంత కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా రాకుండా పోతున్నాయి. 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు, అదేవిధంగా 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు. ఆ విధంగా దాదాపుగా 1500 కోట్ల పైచీలకు నష్టం జరిగింది. దీనివల్ల రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకపోవడం వల్ల ఇటు స్థానిక సంస్థల్లో అభివృద్ధికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అభివృద్ధి కొంత కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పి గత ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి మేరకు ఆ కార్యక్రమం మీద ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో, హామీని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వము స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించడం కోసం అని చెప్పి
ప్రధానంగా రాష్ట్రంలో బీసీల జనాభాను తీసేటువంటి దానిపైన దృష్టిని సారించి ఇప్పటికే జనాభా లెక్కలు తీసింది. అందుకోసం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. లెక్కల్ని కూడా తేల్చింది. అసెంబ్లీలో ఆ లెక్కల్ని పెట్టి ఆమోదించింది. కేంద్రానికి కూడా పంపించింది. అయితే ప్రస్తుతము అది కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో అవసరమైతే ఇక ఆలస్యం చేయకుండా పార్టీ పరంగానైనా ముందుకు వెళ్ళి స్థానిక సంస్థల్లో 42% బీసీలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి మౌఖికంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొక వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసింది. సిబ్బందిని పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పూర్తి చేసింది. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్సు, పోలింగ్ ఆఫీసర్సు, రిటర్నింగ్ అధికారులందరినీ కూడా ఎంపిక చేసి వారికి జిల్లాలు మండలాల వారీగా శిక్షణను కూడా పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే దానిపైన ముందుకు వెళ్లేందుకు ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. సో దీనిపైన ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ వెంటనే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మంత్రుల సమావేశంలో దానిపైన కూడా చర్చించి ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. మళ్ళీ త్వరలోనే పూర్తి కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. ఆ కేబినెట్ సమావేశంలో దీనిపైన ఒక స్పష్టతనిచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా మరికొన్ని రాజీవ్ వికాసానికి సంబంధించి మరికొన్ని కీలక అంశాలపైన ఈరోజు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.